పీఓకే తిరిగి భారత్‌కి వచ్చేయబోతుందా? పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. పాకిస్తానోళ్ళేమో దాన్ని ఆజాదీ కాశ్మీర్ అంటారు. బయట ప్రపంచం అంతానేమో పాక్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్ అని పిలుస్తారు. మనమైతే చాలా గట్టిగా చెప్తాం. అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది భారత భూభాగం. కాకపోతే పాకిస్తాన్ ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తుంది అనేది మనం చెప్తాం. అయితే కొంతకాలం పాటు ఆ పీఓకే ప్రజల మద్దతు కూడా పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉండటం వల్ల, వాళ్ళు ఈజీగానే పీఓకేని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. మనం కూడా పెద్దగా యుద్ధానికి పోయే బాపత కాకపోవటం వల్ల, పీఓకేని తిరిగి మనం ఆక్రమించుకుందాం అని మన వాళ్ళు అనుకోకపోవటం వల్ల, అది వాళ్ళ చేతుల్లోనే ఉంటూ వస్తుంది. కానీ ఇప్పుడు పీఓకే ప్రజలే పాకిస్తాన్ మీద తిరగబడ్డారు. మేము పాకిస్తాన్‌లో ఉండలేము. పాకిస్తాన్ మమ్మల్ని సెకండ్ గ్రేడ్ పౌరుల్లాగా చూస్తుంది. మా కాడ ఉన్న వనరులన్నీ దోచుకెళ్తుంది. మాకు మాత్రం ఏమీ పెట్టటం లేదు. అనేది అక్కడ పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుని పాకిస్తాన్ అణుచుదాం అని అనుకుంటున్నప్పటికీ కూడా సాధ్యం కావట్లే. ఇప్పటి వరకు 22 మంది ఉద్యమకారులను చంపేసింది పాకిస్తాన్ మిలిటరీ ద్వారా. అయినా సరే ఉద్యమం ఆగట్లేదు. మొన్న రీసెంట్‌గా వాళ్ళు ప్రకటించారు. మేం పాకిస్తాన్‌లో భాగం కాదు. పాకిస్తాన్‌కు పీఓకేకి సంబంధం లేదు అని వాళ్ళు ప్రకటించారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉందామా? లేదు భారత్‌తో కలుద్దామా? ఇప్పటికైతే భారత్ సహాయం తీసుకుందామా? ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు పాకిస్తాన్ మీద ఆహ్, విజయం సాధించలేరు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక దేశం. దానికో పెద్ద బడ్జెట్ ఉంది. దానికో వ్యవస్థ ఉంది. వాళ్ళ చేతిలో మిలిటరీ ఉంది కాబట్టి, ప్రజలు ఒక దేశం మీద, ఒక మిలిటరీ మీద విజయం సాధించలేరు కాబట్టి, వారు భారత సహాయం తీసుకుందాం అనే ఆలోచనకు వస్తున్నారు అనేటువంటిది బయట మీడియాలో వస్తున్నటువంటి సమాచారం. బట్ ఇది రియాలిటీ తెలీదింకా. కరెక్ట్‌గా తెలవదు గానీ, వాళ్ళైతే భారత్ సాయం తీసుకుందాం అని అనుకుంటున్నారట. అయితే గతంలో కూడా పాకిస్తాన్ భూభాగమైన బెలూచిస్తాను భారత్ సహాయం కోరింది. బెలూచిస్తాన్ అయితే అఫీషియల్‌గా కోరింది. మాకు సహాయం చేయండి. మేము పాకిస్తాన్ నుంచి విడిపోతాం. పాకిస్తాన్‌కి మాకు సంబంధం లేదు. అవసరమైతే పాకిస్తాన్ సంగతి చూద్దాం రండి. మేము గూడా మీతో కలిసి ఉంటాం అని బెలూచిస్తాన్ వాళ్ళు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ భారత్‌ని కోరింది. కానీ పాకిస్తాన్ అంతర్గత సమస్యల్లో వేలు పెట్టడం అనేది భారతదేశానికి ఇష్టం లేక మన వాళ్ళు వేలు పెట్టలేదు. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్‌లో మనం వేలు పెట్టొద్దు అని మన వాళ్ళు అనుకున్నారు. దానివల్ల మనం ఎక్కడ కూడా బెలూచిస్తాన్‌కి డైరెక్ట్‌గా సాయం చేయలే. అయినా సరే పాకిస్తాన్ ఏడుస్తా ఉంటది. బెలూచిస్తాన్ తిరుగుబాటు వెనకాల భారతే ఉంది. పీఓకే తిరుగుబాటు వెనకాల భారతే ఉంది అని పాకిస్తాన్ ఏడుస్తుంటది. అంతెందుకు మన పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగితే దాని వెనకాల కూడా భారతదేశమే ఉందని ఏడుస్తూ ఉంటది. భారతదేశానికి అలవాట్లేదు. నిజానికి భారతదేశానికే పాకిస్తాన్‌ని నాశనం చేసే ఆహ్, నాశనం చేయాలన్న ఆలోచన ఉండుంటే, ఈ పాటికి పాకిస్తాన్ మిగిలుండేదా? అసలు వాళ్ళ చేతిలో పీఓకే ఉండుండేది. ఎప్పుడో మనం తిరిగి ఆక్యుపై చేసుకునేవాళ్ళం. కార్గిల్ వారప్పుడే మనం పాకిస్తాన్ మీద విజయం సాధించినప్పుడే పీఓకేని కూడా ఆక్యుపై చేసుకునేవాళ్ళం. మొన్న ఆపరేషన్ సింధూర్‌లోనైనా సరే పీఓకేని తిరిగి ఆక్యుపై చేసుకునేవాళ్ళం. అసలు ఈ కార్గిల్ వారు ఆపరేషన్ సింధూర్ దాకా కూడా కాదండి. అంతకుముందే ఏదో మన ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ని విడదీసినప్పుడే పీఓకేని మనం ఆక్యుపై చేసుకొని ఉండేవాళ్ళం. కానీ చేసుకోలేదుగా. మనం బలవంతంగా లాక్కుందాం అని అనుకోలే. చర్చల ద్వారా తీసుకుందాం అనుకున్నాం. కానీ ఒక్క బంగ్లాదేశ్ విషయంలో మనం ఎందుకు సహకరించామంటే, మరి బంగ్లాదేశ్ వాళ్ళు కొద్దిగా ఎస్టీమ్‌కెళ్ళి మేము పాకిస్తాన్‌లో ఉండలేం అని పోరాటం చేస్తుంటే, వాళ్ళ మీద మరీ దమనకాండ పాకిస్తాన్ మోపుతుంటే, అప్పుడు మనం కలగజేసుకొని బంగ్లాదేశ్‌కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ నుంచి విడదీయగలిగాం. అంతే తప్ప మనం ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఇంటర్నల్ ఇష్యూస్‌లో వేలు పెడదామని గాని, పాకిస్తాన్ నుంచి భూభాగాన్ని లాగేసుకుందామని గాని మనం ఎప్పుడు అనుకోలే. మన భూభాగాన్నే మనం ఇంతవరకు లాక్కోలేదు. ఎందుకంటే మనం శాంతికి కట్టుబడి ఉండే దేశం గాబట్టి. అది మన శాంతి అనేది మనకి పాజిటివు. వాడికది ఆయుధం అయితుంది. సరే ఏది ఏమైనా ఇప్పుడు పీఓకే మనం పోరాడకుండానే, మనం యుద్ధం చేయకుండానే, మనం ఆక్యుపై చేయకుండానే మన చేతికొచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. మరి ఎంతవరకు ఇది రియాలిటీలోకొస్తాయని చూడాలి. కానీ మనలో కలుస్తారా లేదా తెలీదు గానీ, పీఓకే అయితే పాకిస్తాన్ మీద గట్టిగానే పోరాటం చేస్తుంది. మేము విడిగా ఉంటామనేది మాత్రం వాళ్ళు గట్టిగానే తెగించి కొట్టాడుతున్నారు. బట్ నిజానికి వాళ్ళకి మనం సాయం చేస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మనకి మన 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 దేశంలోకి రావచ్చు గూడా.
కానీ మన వాళ్ళు పెద్దగా ఇలాంటి ఇష్యూస్‌లో ఏలు పెట్టరనుకుంటా. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.